హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటారు. ఈ పర్వదినాన సోదరిమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి వేడుకలు జరుపుకుంటారు. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రక్షాబంధన్ కడతారు. తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ, వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట వీరతిలకం పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు? రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది? అసలు చరిత్ర ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు. రక్షాబంధనం గురించి బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చూపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపది హామీ. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కూడా కాపాడారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళ లోకానికి వెళ్ళి ఉండిపోగా విష్ణువును తీసుకోవడానికి వచ్చిన లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలి చక్రవర్తిని కోరుతుంది. బలి చక్రవర్తి సోదరిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తని వైకుంఠానికి తీసుకొని పోతుంది. అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. ఈనాటికి ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. మానవతా విలువలు కోల్పోతున్న ప్రస్తుత సమాజంలో కుటుంబ విలువలు కలిగిన ఇలాంటి పండుగలు జరుపుకోవడం చాలా ముఖ్యం. రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాలు మెరుగుదలకు విచక్షణగా ఈ పండుగ దోహదం చేస్తుంది. రాఖీ పండుగను రక్తం పంచుకొని పుట్టిన సోదరిమణుల మధ్య జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఐక్యమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది.